హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వాసంతి, మీ నెల్లూరు అమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో చూడగానే అర్థమైపోయింది కదా, టైటిల్ చూడగానే. అదేనండి, రెస్టారెంట్ స్టైల్ ఆలు 65 మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అంతకన్నా ముందు నాదొక రిక్వెస్ట్ అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కింద రెడ్ కలర్ బాక్స్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ దాని పక్కన ఒక చిన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, నా ఏ వీడియో మీరు మిస్ కారు. అండ్ మీకు ఒక విషయం తెలుసా? అదే అండి, మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది. సో 500 సబ్స్క్రైబర్స్ అయితే ఆ గివ్ అవే విన్నర్ని నేను అనౌన్స్ చేస్తాను. సో దానికి ఒక చిన్న టెక్నిక్ ఉందండి. అదేంటో కదండి, మీరు నా ప్రతి వీడియోని చూడాలి, అండ్ నా ప్రతి వీడియోకి లైక్ చేయాలి, నా ప్రతి వీడియోకి కామెంట్ చేయాలి, అండ్ నా ప్రతి వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలి, అండ్ వాళ్ళని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలి. సో అలా చేయడం వల్ల మీరు కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ గోల్డెన్ ఛాన్స్ని మీరు ఉపయోగించుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా 3 పొటాటోస్ తీసుకొని వాటి మీద ఉండే పీల్ని మొత్తం తీసేసి ఇలా క్యూబ్స్ లాగా మనం చిన్న పీసెస్ కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేయాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి వాటర్ యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసిన ఆలు పీసెస్ని, అంటే పొటాటో పీసెస్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి వీటిని మనం 90% బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. సో ఉడికాయా లేవా అని చెప్పి ఒక ఆలూని తీసుకుందామండి. ఒక పొటాటో పీస్ని తీసుకొని నైఫ్తో ఇలా గుచ్చితే చూసారు కదా, నీట్గా ఉడికిపోయింది. ఆలు ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాము. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్. నేను ఇక్కడ కలర్ ఏం యాడ్ చేయట్లేదండి. సో కలర్ అనేది, ఫుడ్ కలర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా, సో అందుకని నేనైతే యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ మనం బాయిల్ చేసిన ఆలుని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. ఆలు మరీ ఓవర్ కుక్ అవ్వకూడదండి, 90% ఆర్ 80% మాత్రమే కుక్ అవ్వాలి. ఓవర్ కుక్ అయితే ఏమవుతుందంటే మనం ఇలా పిండిలో వేసినప్పుడు అది మరీ సాఫ్ట్గా అయిపోయి విరిగిపోతాయి అన్నమాట పీసెస్ అన్నీ. సో అందుకని నీట్గా మనము ఈ పిండిని నీట్గా కోట్ చేసుకోవాలి మన ఆలుకి. సో చాలా చిన్నగా మిక్స్ చేయండి. కావాలంటే వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను, బికాస్ ఆ పిండి మొత్తం మన పీసెస్కి బాగా పట్టాలి కాబట్టి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా, బాగా పీసెస్కి మొత్తం ఆ పిండి అనేది పట్టేసింది. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత మనం ఆలు పీసెస్ని, ముందుగా చేసుకున్న ఆలు పీసెస్ని మొత్తం మనము ఒక్కొక్కటిగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ మాత్రం బాగా హీట్ అయి ఉండాలి. ఆలు పీసెస్ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది జస్ట్ ఒక 2 to 3 minutes కుక్ అయితే సరిపోద్దండి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కదా ఆలు మనకు. సో పైన కోటింగ్ మొత్తం కుక్ అయిపోతే సరిపోతుంది. ఒక 2 to 3 minutes అనమాట. ఇది లైట్ బ్రౌన్ కలర్, అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. సో ఇలా కుక్ అయితే సరిపోతుంది అనమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. పేపర్ టవల్ వేసేసుకొని తీసుకుంటున్నాను, అంటే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కొంచెం పోతుందని చెప్పి దాంట్లోకి వేసుకుంటున్నాను. సో అన్నిటిని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. మీరు ఉట్టిగా కూడా తినేయచ్చు, ఇలా కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఆలు 65 చేయడానికి సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఆనియన్స్, అంటే చాలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అండ్ కొన్ని పచ్చిమిర్చి, అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఒక్కొక్కటిగా. సో ఇలా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, ఆల్రెడీ నేను ఆలు ఫ్రై చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసాను, అండ్ ఇప్పుడు కూడా సాల్ట్ వేస్తాను, అంటే చూసి వేసుకోండి. అండ్ కొంచెం పసుపు,
1 స్పూన్ ధనియాల పొడి, అండ్ 1 స్పూన్ కారం, అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కావాలంటే ఈ టైంలో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదు. అండ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే కలర్ కూడా యాడ్ చేయట్లేదు. సో వీటిని బాగా మిక్స్ చేసుకుందాం ఒక 2 మినిట్స్. అంటే సో కొంచెం రా స్మెల్ పోయిన తర్వాత 3 స్పూన్స్ కర్డ్ యూజ్ చేస్తున్నాను, అంటే పెరుగు యాడ్ చేసుకోవాలి. కంపల్సరీ పెరుగు యాడ్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ రావాలంటే కంపల్సరీ కర్డ్ యూజ్ చేయాలండి. సో పెరుగులో ఉన్న వాటర్ మొత్తం ఇలా వెళ్ళిపోయిన తర్వాత, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆలు పీసెస్ని మొత్తం యాడ్ చేసుకుందాం. ఆలు పీసెస్ యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు నీట్గా అంటే చిన్నగా మిక్స్ చేయండి. చిన్నగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా మొత్తం మన ఆలు పీసెస్కి పట్టేట్టు నీట్గా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది వన్స్ మనం ఆలు యాడ్ చేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా. సో రెస్టారెంట్లో మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను కలర్ ఒక్కటే యాడ్ చేయలేదు, బికాజ్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి. గార్నిషింగ్కి ఇక్కడ కరివేపాకు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. రెస్టారెంట్ స్టైల్ ఆలు 65 రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకైతే రెస్టారెంట్లో తిన్న ఫ్లేవర్ ఎలా అయితే అనిపిస్తుందో అలానే అనిపిస్తుంది. మీరు కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేయలేదు. సో చూసారు కదా, చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ. అండ్ నేను ఎలా చేసానో మీరు అలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అండ్ ఇది మీరు కావాలంటే రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, అండ్ పప్పుచారులోకి కానీ సైడ్ డిష్గా కూడా తినొచ్చు, లేదా ఈవినింగ్ టైం స్నాక్గా కూడా తినొచ్చు. అంత బాగుంటుంది అండ్ అంత రుచిగా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అంతకన్నా ముందు గివ్ అవే కాంటెస్ట్ నడుస్తుంది మన ఛానల్లో, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, విన్నర్గా విన్ అవ్వండి. సో మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, సీ యూ ఆల్, బాయ్ బాయ్.